వెల్కమ్ టు ఫుడ్ రెసిపీ వరల్డ్. ఈ రోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్ లో వెజిటబుల్ పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను బాస్మతి రైస్ యూస్ చేశాను. దీని ప్రిపరేషన్ కి అరగంట ముందుగా 2 కప్పుల బాస్మతి రైస్ లో 4 కప్పులు నీళ్లు పోసుకొని పక్కన ఉంచుకున్నాను. బాస్మతి రైస్ బాగా నానితే బిర్యానీ బాగా వస్తుంది. తర్వాత ప్రెషర్ కుక్కర్ లో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో గరం మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ ముగ్గ, అనాస పువ్వు, ఇంకా యాలకులు ఎక్కువ వేసుకుంటే వెజిటబుల్ పలావ్ మంచి సువాసనతో వస్తుంది. తర్వాత మిరియాలు ఇంకా లవంగాలు. మిరియాలు బాగా దంచేసుకుంటే పలావ్ బాగా స్పైసీగా వస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో ఆనియన్ పీసెస్, స్లైసులుగా కట్ చేసుకున్న ఆనియన్స్. పలావ్లో మసాలా కొద్దిగా ఎక్కువగా కావాలనుకుంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మసాలా బాగా వస్తుంది. ఈ ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేలాగా వేయించాలి. తర్వాత నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత ఆనియన్స్ బంగారు రంగులోకి వచ్చేలాగా వేయించుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు, మసాలా ఎక్కువ కావాలనుకుంటే టొమాటో కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. టొమాటో ఆనియన్స్ బాగా వేగే విధంగా వేయించాలి. దీనికి కావలసిన కొద్దిగా ఉప్పు, ఇంకా 4 గంటల నుంచి 5 గంటల సేపు ముందుగా నానబెట్టుకున్న గ్రీన్ పీస్ వేసుకొని తర్వాత బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇంకా బీన్స్ వీటినన్నిటిని వేసుకొని వీటిని మరో 5 నిమిషాల సేపు నూనెలో అలాగే వేయించుకొని తర్వాత ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యానికి సరిపడే నీటిని ఆల్రెడీ నేను పోసి ఉంచుకున్నాను. దీనికి కావలసిన ఉప్పు, ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని నీటితో కలిపి ఇందులో వేసుకుంటున్నాను. ఈ బియ్యానికి కావలసిన ఉప్పు కూడా నేను నానబెట్టేటప్పుడే వేసుకుని ఉంచుకున్నాను. తర్వాత కారం, ఇంకా ధనియాల పొడి, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని దీన్ని మరోసారి కలుపుకొని అంతా కలిసే విధంగా తర్వాత ప్రెషర్ కుక్కర్ని లిడ్ తో క్లోజ్ చేసుకొని మీడియం హీట్ మీద 2 లేదా 3 విజిల్స్ వచ్చే విధంగా ఉంచుకోవాలి. ఈ అన్నం మెతుకు ఒకదానికొకటి అంటుకోకుండా నిమ్మకాయ రసం పిండాను. బిర్యానీ ఉడికింది. తర్వాత ప్రెషర్ న్యాచురల్ గా పోయిన తర్వాత లిడ్ తీసుకొని
రైతాతో సర్వ్ చేసుకోవడమే. వెజిటబుల్ పలావ్ రెడీ అయింది. మంచి సువాసనతో కూడిన మంచి రుచిగల వెజిటబుల్ పలావ్ రైతాతో కలిపి సర్వ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం ఫుడ్ రెసిపీ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.